గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా జనం ప్రిపేర్ అవుతూ ఉంటారండి. గ్రూప్ 1 అంటే ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ పడింది, ప్రిపేర్ అవుతున్నారు, సరే అది వేరే. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా గ్రూప్ 2కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా రెండిట్లో కూడానండి డిపార్ట్మెంట్స్ అవే ఉంటాయండి, క్యాడర్ వేరు ఉంటుంది అంతేనండి. అంటే చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే సార్ నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ 2 రాయొచ్చా, లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ 2 రాయొచ్చా అట్లా అంటారండి. అంటే మనం సివిల్ సర్వీస్కి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉన్నటువంటి డిఫరెన్స్ మనం ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా మనం చెప్పినట్లయితే వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళు నేను దీనికి ప్రిపేర్ అవ్వగలను, ఇది కరెక్టా కదా అనేది. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి మూడింటికి డిగ్రీయే క్వాలిఫికేషన్. మీరు గ్రూప్ 2 రాసిన డిగ్రీయే ఉంటుంది, సివిల్ సర్వీస్ రాసిన డిగ్రీయే ఉంటుంది, ఎవరైనా రాయొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు కండక్ట్ చేసి యూపీఎస్సీ ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్లాస్ 1 క్యాడర్ అండి. సో స్టేట్లో జరిగే క్యాడర్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ఇది కూడా క్లాస్ 1 క్యాడరే, గ్రూప్ ఏ సర్వీసెస్ అంటారండి వీటిని. సో గ్రూప్ 2 సపరేట్ అండి. సో ఇక్కడ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ మనం చెప్తున్నామో సెంట్రల్ సర్వీస్లోను లేకపోతే స్టేట్కి ఉన్న డిఫరెన్స్ ఏముంటుందంటేనంటే ఒకవేళ ఎవరన్నా యూపీఎస్సీ సర్వీసెస్లో 2022లో కానీ సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలాంటి సర్వీసెస్ డిఫెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రూప్ 1లో కానీ ఎవరైనా సెలెక్ట్ అయితే ఇంచుమించు 2032లో అదే మన అంటే మీకు ఇంకా చెప్పాలంటే 2022లో ఎవరన్నా సెలెక్ట్ అయి ఉంటే యూపీఎస్సీ గ్రూప్ ఏ సర్వీసు దీనికి ముందు ఒక 12-10 సంవత్సరాల ముందు సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ చేస్తారు, అంత తేడా ఉంటుందండి. అంటే మీకు ఇంకా చెప్పాలంటే 2010లో ఎవరన్నా గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు అనుకోండి, 2022లో యూపీఎస్సీ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఇద్దరు సమానమే. అందు గురించి గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఆర్డీఓ కింద కానీ జాయింట్ కలెక్టర్స్ కింద ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళారంటే వీళ్ళు అంటూ ఉంటారు సార్ నేను 20 సంవత్సరాల వయసులోనే వచ్చేసాను గ్రూప్ 1కి, 22 సంవత్సరాల వయసులోనే, మరి నాది గ్రూప్ 1 సర్వీసే కదా, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ గ్రూప్ 1 సర్వీసే కదా, మరి మాకేంటి సార్ ప్రమోషన్ లేట్గా వస్తున్నాయి, లేకపోతే మేము అవ్వలేకపోతున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్కడైనా చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు లాంటి పోస్టులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కొంతమంది ఎక్కడైనా అవ్వచ్చు తప్ప చీఫ్ సెక్రటరీ కానీ టాప్ మోస్ట్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరు కూడా మీకు గ్రూప్ 1 నుంచి ఎవరు వెళ్ళరండి. సో యూపీఎస్సీ సర్వీస్ ఎవరైతే అంబిషియస్గా చదువుతారో వాళ్ళు తొందరపడి గ్రూప్ 1 అది ఒక అపోహలో ఉంటారు కాబట్టి నేను ఆ పాయింట్ మీకు క్లారిఫై చేస్తున్నానండి. వాళ్ళందరూ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అంటారంటే అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం సెలెక్ట్ అయిన గ్రూప్ 1 ఆఫీసరు 10, 12, 14 సంవత్సరాల తర్వాత ఆ సంవత్సరం సెలెక్ట్ అయిన యూపీఎస్సీ వాడితో కలుపుతారు, అప్పుడు వీళ్ళతో కలిపి ట్రావెల్ చేస్తారు వాళ్ళు. అప్పటికి ఇతని వయసు 35-40 వచ్చేసి ఉంటాయి. అవును అదే నేను అంటాను, ఏజ్ ఒకటి అయిపోతుంది, అట్ ద సేమ్ టైం సీనియారిటీ ఉండదు, బ్యాచ్లో అప్పుడు కలుపుతారు. అంటే 2010 గ్రూప్ 1 ఆఫీసర్ని 2022 యూపీఎస్సీ ఆఫీసర్తో కలుపుతారు, అంత డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఒకటే అనుకుంటారన్న ఉద్దేశం. అలాగే గ్రూప్ 2కి వచ్చేయండి మళ్ళీ, గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఎవరన్నా, మళ్ళీ గ్రూప్ 2కి అంత డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ. అంటే ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ కూడా ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లు మళ్ళీ ఒకటే. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ పడిందండి, 18 రకాల పోస్టులు పడ్డాయండి ఇప్పుడు కొత్తగా పడినటువంటి నోటిఫికేషన్లో. ఈ 18 రకాల పోస్టులు ఎలా ఉంటుందంటే డిపార్ట్మెంట్ వైజ్ పడతాయండి. ఇప్పుడు మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఆర్గనైజేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మనకు ఒక 15 రకాల డిపార్ట్మెంట్స్ మనకు మేజర్గా మనకు ఉన్నాయో జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, ఇట్లా అన్నింటిలోనూ పోస్టులు పడతాయండి. ఆ పోస్టుల యొక్క డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్, ఇట్లా లేకపోతే తహసీల్దార్, ఇలాంటి డిజిగ్నేషన్స్తో ఆ డిపార్ట్మెంట్లో వీళ్ళు సెలెక్ట్ అవుతారండి. గ్రూప్ 1లో కూడా అదే డిపార్ట్మెంట్స్ కానీ డిజిగ్నేషన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అంటారు గ్రూప్ 2లో పడిన నోటిఫికేషన్లో, అదే గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1. చూడడానికి డిజిగ్నేషన్ ఒకలా కనపడుతుంది, డిపార్ట్మెంట్ ఒకలా కనపడుతుంది, రెండు సమానమే అనుకుంటారు, కాదండి, ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ డిఫరెన్స్ ఫస్ట్ మనకి ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఆ డిఫరెన్స్ మీకు చెప్పానండి. ఇప్పుడు కమింగ్ టు ది గ్రూప్ 2కి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మీరు అసలు యూపీఎస్లో టాప్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి, టాప్ ర్యాంకర్లో ఉన్నారు కాబట్టి, అసలు ఒక పర్సన్ ర్యాంక్ స్థాయికి వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఎప్పుడునంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గానండి, ఇప్పుడు ఒక గేమ్ ఆడాలంటే గేమ్ రూల్స్ ఎలా తెలియాలో, మన ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడేస్తే మీరు ఎంత పెద్ద గొప్ప గేమ్ ఆడినా రూల్ తెలియలేదు అనుకోండి అవుట్ అయిపోతారు. ఆ గ్రీజ్లో ఇప్పుడు క్రికెట్ చేసేవాడు లైన్ దాటాడు అనుకోండి మీరు బాగా బ్యాటింగ్ చేస్తారు, కానీ రూల్ ప్రకారం ఆ లైన్ దాటితే మీరు ఓడిపోయినట్టే కదా. మీరు దగ్గర బాగా బలం ఉంది, విపరీతమైనటువంటి జిమ్ చేస్తారు, మీకు 8 ప్యాక్ బాడీ ఉంది, బాగా చేయగలరు. కుస్తీ పోటీలో వెళ్ళి మీరు పోటీ చేస్తారంటే కుదరదు. కుస్తీ పోటీలో టెక్నిక్, ఆ టెక్నిక్ వేరు కదా.
సరే మీకు బలం ఉంది కదా అని చెప్పేసి నేను 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పరిగెడతానంటే పరిగెట్టలేరు. మీ దగ్గర మంచి ఎక్సర్సైజ్ బాడీ ఉంది, హెల్త్ ఉంది, ఏజ్ ఉంది, అలా అని 10 కిలోమీటర్లు పరిగెట్టమంటే పరిగెట్టలేరు. పరిగెట్టడానికి సరిపడా టెక్నిక్ వేరు, ఆ స్కిల్ వేరు అడిగి. మీ దగ్గర బాడీ ఉంది, బలం ఉంది, హెల్తీగా ఉన్నారు, ఏజ్ ఉంది, డజంట్ మీన్ దట్ మీరు అన్నీ సాధించలేరు. అట్లాగే మీ దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు, పుస్తకాలు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, వెళ్ళిపోయి నేను గ్రూప్ 2 నేను క్రాక్ చేసేస్తాను, సివిల్ సర్వీస్ క్రాక్ చేసేస్తాను, గ్రూప్ చేసేస్తానంటే అవ్వదండి. ఏ ఎగ్జామ్కి సరిపడా రిక్వైర్మెంట్లు ఆ ఎగ్జామ్కి ఉంటాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వ్యక్తి అన్ని రకాలుగా సిద్ధపడి యుద్ధం చేయాలి, లేకపోతే ఫస్టే చచ్చిపోతాడండి వాడు. అసలు యుద్ధం చేయకుండా చచ్చిపోతాడండి. మీరు అన్ని రకాల విద్యలు కరెక్ట్గా నేర్చుకుని అప్పుడు డ్రెస్ వేసుకుని అంతా పర్ఫెక్ట్గా వేసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్తే కనీసం 10 మంది చంపేసి వస్తాం మనం, లేకపోతే ముందే చచ్చిపోతాం మనం. అట్లాగే ఏంటంటేనంటే గ్రూప్ 2 అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవాలి. అది అందరూ తెలుసుకుంటారు, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, అది అందరూ చెప్తారు, నెట్లో దొరుకుతాయి. అది కాదండి, ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసినప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం చూసినప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గానండి మనం ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు కదా. క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ తయారు చేస్తాడండి. ఇప్పుడు నేనే టీచర్ని ఒక క్వశ్చన్ తయారు చేస్తా. ఆ క్వశ్చన్ మీరు తయారు చేసినప్పుడు ఏ ఉద్దేశంతో క్వశ్చన్ తయారు చేశాడో కూడా తెలియదు మీకు. ఓకే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ నన్ను అడిగారంటే ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయం నాకు తెలియాలి కదా. అవును, అప్పుడే కదా కరెక్ట్గా మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలను. క్వశ్చన్ వినడానికి మామూలుగానే ఉండొచ్చు, కానీ మీ ఇంటెన్షన్ తెలియాలి నాకు, మీ డెప్త్ తెలియాలి, మీ ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలియాలి. అంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ని స్టూడెంట్ కానీ క్యాప్చర్ చేయగలిగితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ని వాడు టెస్ట్ చేస్తున్నాడు, ఎలాంటి నాలెడ్జ్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు గ్రూప్ 2 ఉద్యోగాన్ని ఏ టైప్ ఆఫ్ జాబులు చేస్తాం మనం, ఆ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏమిటి, ఆ స్కిల్స్ని ఇండైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారా టెస్ట్ చేస్తారండి. పోలీసు వాడు ట్రైనింగ్కి వెళ్తే పోలీసు అవ్వడానికి సరిపడా స్కిల్స్ డైరెక్ట్గా టెస్ట్ చేయరు, ఇండైరెక్ట్గా ఆ రకమైనటువంటి స్కిల్స్ని టెస్ట్ చేస్తారండి ఏదో ఒక టెస్ట్ ద్వారా. అందువల్ల ఏంటంటే మనం సిలబస్ చదివామా బుక్ చదివామా అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఆ క్వశ్చనింగ్ ఏ ప్యాటర్న్లో ఇస్తున్నాడు. గ్రూప్ 2 ప్యాటర్న్ వేరుంటుంది, గ్రూప్ 1 ప్యాటర్న్ వేరుంటుంది, సివిల్ సర్వీస్ ప్యాటర్న్ వేరుంటుంది. సిలబస్ అదే, సేమ్ బుక్, కోచింగ్ వెళ్తే సేమ్ కోచింగ్ చెప్పేస్తారు, అందరూ ఒకే క్లాస్ రూమ్లో పెట్టి చెప్పేస్తారు టీచరు. సో మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే సిలబస్తో పాటు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుని ఎలాంటి స్కిల్స్ వాడు టెస్ట్ చేస్తున్నాడు, కాన్సెప్ట్ టెస్ట్ చేస్తున్నాడా, బేసిక్స్ టెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే కొంచెం డెప్త్ వెళ్తున్నాడా. ఆ డెప్త్ వెళ్ళినప్పుడు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటారండి. మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటు మిగతా నాలెడ్జ్ కూడా అవసరము ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. అంటే మల్టిపుల్ టాపిక్స్ నుంచి మల్టిపుల్ స్కిల్ సెట్ని సింగిల్ క్వశ్చన్లో ఇస్తారు. చూసారా, అంటే మీరు ఒక క్వశ్చన్ ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే సమ్ టైమ్స్ కెమిస్ట్రీ నాలెడ్జ్ కూడా అవసరం. అదే ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మీకు అవసరమే. ఏదో ఐస్ క్యూబ్ ఉంది, లేకపోతే ఓషన్ అంతా ఒక మంచు తుఫాన్ వచ్చింది, క్వశ్చన్ ఫ్రేమ్ చేసాడండి వాడు, దానికి నాలెడ్జ్ మల్టిపుల్గా అవసరం ఉంటుందండి. ఆ క్వశ్చన్ కింద ఆన్సర్స్ ఇచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఇస్తారండి గ్రూప్ 2లో. అంటే అన్నీ కరెక్ట్ అనిపిస్తుంది మీకు, ఎందుకని మీరు చదువుతారు ఎక్కడనో, మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ మైనస్ మార్కులు అయిపోయి సరిగ్గా ఆన్సర్లు చేయలేక ఎవరైతే జనరల్గా మెటీరియల్స్ చదువుతారో, కోర్సు కంటెంట్ సరిగ్గా లేకుండా మెటీరియల్ చదివి ఏదో కోచింగ్లో క్లాసులు నోట్స్లు ఎవరైతే రాసుకుంటారో జనరల్గా వాళ్ళు గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ సెలెక్ట్ అవ్వరు. ఎవరు అవుతారంటేనంటే ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మీరు గ్రూప్ 1 చదివారంటే, గ్రూప్ 1 చదివినప్పుడు కొన్ని బుక్స్ చదివి ఉంటారు అంతే కదా. కొత్తగా గ్రూప్ 2కి వేరే బుక్స్ చదవకూడదు, అవే బుక్స్ చదవాలి అంతేనండి. మళ్ళీ కొత్తగా గ్రూప్ 2 పడింది కదని చెప్పి ఎవడో క్వశ్చన్ సెంటర్ లేకపోతే ఇంకొకటి ఎవడో ఛానల్లోనే ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలంటే బుక్ ఏది చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎంత తిన్నారు కాదు ఇంపార్టెంట్, ఎంత నాకు డైజెస్ట్ అయింది, ఎలాంటి తిన్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదండి. మీరు సో అందువల్ల ఏంటంటే సివిల్ సర్వీస్ చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో నేను సిన్సియర్గా చెప్పి అడ్వైజ్ ఏంటంటే మీరు ఆల్రెడీ చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ సిలబస్ ప్రకారం ఆ బుక్సే చదవండి. ఎడిషనల్గా ఒకే ఒకటి అవసరం ఉంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ హిస్టరీ, ఇప్పుడు ఇవి 4 పేపర్లు అండి గ్రూప్ 2లో, ఒక్కొక్కటి 150 మార్క్స్ కంటే మొత్తం 600 మార్క్స్కి, మొత్తం ఆబ్జెక్టివే, రాసేది ఉండదు, అన్నీ టిక్లు పెట్టడమే. ఈ 4 పేపర్లలో ఫస్ట్ పేపర్ వచ్చి జీకే అండి, జనరల్ నాలెడ్జ్ అడుగుతారండి. జీకే అంటే ఏముంటుందండి జనరల్గా, జనరల్ సైన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ లేకపోతే హిస్టరీ కొంత క్వశ్చన్స్ అడుగుతారు, మొత్తం లేకపోతే ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మొత్తం జనరల్ సైన్స్ అంటే మొత్తం జనరల్ నాలెడ్జ్ అంటే మొత్తం అన్ని రకాల టాపిక్స్ కూడా మీకు కవర్ చేస్తారండి. దట్ ఈస్ కాల్డ్ జనరల్ నాలెడ్జ్.
రెండో పేపర్ వచ్చి పాలిటీ హిస్టరీ అండి. ఈ పాలిటీ చదివినప్పుడు జనరల్గా ఇండియన్ పాలిటీ చదువుతారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇటు చదవాలి అప్పుడు. ఎందుకని నువ్వు రాసి తెలంగాణ స్టేట్ కాబట్టి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు చదివినటువంటి గ్రూప్ 1 లేకపోతే ఏదైనా యూపీఎస్సీ బుక్స్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు చదివిన అది ఎడిషనల్గా మీరు తెచ్చుకోవాలి అంతే. ఇప్పుడు పేపర్ 3 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, వరల్డ్ ఎకానమీ ఎలా ఉంది, ఇంటర్నేషనల్గా రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకుంటూ తెలంగాణ ఎకానమీ గురించి ఎడిషనల్గా నేర్చుకోవాలి. డెవలప్మెంట్ ఏంటి, ఎకానమీ ఏంటి, పాలసీలు ఏమున్నాయి, గవర్నమెంట్ పాలసీలు, రకరకాల ఫ్రీ పాలసీలు ఆ పాలసీలు వస్తున్నాయి కదండి, దానికి సంబంధించి ఎడిషనల్గా నేర్చుకోవాలి పేపర్ 3లో. ఇప్పుడు పేపర్ 4 ఉందనుకోండి, ఎక్స్క్లూసివ్గా తెలంగాణ మూమెంట్. అది తెలంగాణ మూమెంట్ అంటే కొత్తగా ఇప్పుడు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చిన మూమెంట్ కాదండి. 1940s 50s నుంచి ఉన్నటువంటి మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 3 ముక్కలు చేయాలి. ఇప్పుడు హిస్టరీ ఎలాగైతే యాన్షియంట్ హిస్టరీ, మీడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అంటామో, ఈ తెలంగాణ మూమెంట్ కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్ ఇనిషియల్గా ఒక పీరియడ్, తర్వాత ఒక పీరియడ్, తర్వాత అలా పీరియడ్ ఇదంతా. సో అది యూపీఎస్సీ బుక్స్లో ఉండదు. అంటే నేను చెప్పే సలహా ఏంటంటే, ఎవరైతే గ్రూప్ 1కి సంబంధించినటువంటి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఏవైతే బుక్స్ చదివారో దయచేసి బుక్స్ మార్చొద్దు. అదే బుక్స్ దగ్గర పెట్టుకుని, మీ సిలబస్ దగ్గర పెట్టుకుని, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ సిలబస్ వరకు మీరు అదే బుక్స్ ఇంకొక 10 సార్లు చదవండి అవసరమైతే చాలు.